విషయంలో అంటే భద్రత అంతమంది వచ్చినా సరే ముందుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే భద్రతా వలయం బలహీనంగా ఉందా? ఎవరు దాడి చేస్తారో దాడి జరిగిందంటారు. ఎందుకు చూస్తుంది? సారీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది, టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పనా, కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? హోంమంత్రి అనిత అసహనం చూస్తున్నాం. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ లో ఇలా ఎక్కువైన కామెంట్స్ చేశారు హోంమంత్రి అనిత. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పోలీస్ ని సెక్యూరిటీగా పెట్టాలా అనేది హోంమంత్రి అనిత ప్రశ్న. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. నాయుడు చెప్పండి, అదేదో ఎయిర్ క్రాక్ అనేది చాలా చిన్న విషయంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి అటువంటి క్రాక్ అనేది చాలా పెద్ద విషయం. బిందు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి పర్యటన సందర్భంగా భద్రతా లోపం తలెత్తింది. పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇదే అంశం మీద హోంమంత్రి అనిత ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హోంమంత్రి నీళ్లను నమిలే పరిస్థితి ఏర్పడింది. రిపోర్టర్లు అనేక ప్రశ్నలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మీద హోంమంత్రికి సంధించారు. మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అలాగే సీసీ కెమెరాలు ఉన్నాయి, భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని మీరు చెప్తున్నారు. అటువంటి అప్పుడు ఎక్కువగా జనాలు వస్తారనే సంగతి మీకు తెలియలేదా? ఒకవేళ మీరన్నట్లే 1100 మంది పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లయితే అన్ని వేల మంది ఒకేసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దగ్గరకు ఏ విధంగా వెళ్లారని కూడా హోంమంత్రి అనితని ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆమె అసహనానికి గురయ్యారు. ప్రశ్నలు అడిగే వారిని ఆగు అంటూ కూడా ఆమె మధ్యలో అడ్డుకోవడం జరిగింది. మీ ఉద్దేశం ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసుని కాపలా పెట్టాలా అంటూ కూడా ఆమె మాట్లాడారు. అక్కడికి వచ్చిన వేలాది మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తే వచ్చిన సంఖ్య జనాన్ని కూడా తక్కువ చెప్పే ప్రయత్నం కూడా హోంమంత్రి అనిత చేశారు. అయితే రిపోర్టర్లు మాత్రము ప్రశ్నలు అడుగుతుండగానే ఆమె మధ్యలో నుంచే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. రిపోర్టర్లు మాత్రము ఖచ్చితంగా ఎందుకు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ సో హోంమంత్రి అనిత ప్రశ్న అది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పోలీస్ ని కాపలాగా పెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు. విషయంలో అంటే భద్రత అంతమంది వచ్చినా సరే ముందుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే భద్రతా వలయం బలహీనంగా ఉందా? ఎవరు దాడి చేస్తారో దాడి జరిగిందంటారు. ఎందుకు చూస్తుంది? సారీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది, టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పనా, కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? అలా